God will not talk about your past. God will not talk about your present. God always talks about your future. Amen. దేవుడు ఎప్పుడు కూడా భవిష్యత్ గురించే మాట్లాడతాడు. నువ్వేమో ఇప్పుడు బాధలు, ఇప్పుడు సమస్యలు, లేకపోతే గతం గురించి మాట్లాడుతున్నావు. దేవుడు అంటున్నాడు లేదు, ఇదేంటి పరాక్రమము గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు గిద్యోన్ని. అంటే ఆయన అప్పటికి ఇంకా జయించలేదు, సాధించలేదు, ప్రయత్నించలేదు. ఇంకా అక్కడ చెట్టు కింద ఉన్నాడు ఆయన. ఆ చెట్టు కింద అతన్ని చూసి పరాక్రమము, యు మైటీ వారియర్, యు ఆర్ వేలియంట్, యు ఆర్ పవర్ఫుల్ అని దేవుడు పిలుస్తున్నాడు. దట్ ఈస్ హౌ గాడ్ సీస్ యూ. గాడ్ సీస్ యూ అకార్డింగ్ టు యువర్ డెస్టినేషన్, యువర్ డెస్టినీ, నాట్ యాజ్ యు ఆర్ అట్ ప్రెసెంట్. కెన్ యూ సీ ద వే గాడ్ సీస్ యూ? Can you look at yourself the way God sees you? God sees you as a mighty warrior. God sees you as an achieving person. ఒక గొప్ప జయము పొందిన వ్యక్తిగా, సాధించే వ్యక్తిగా, ప్రయత్నించే వ్యక్తిగా దేవుడు నేను చూస్తున్నాడు. నువ్వు చూడట్లేదు, అది నీకు తెలియట్లేదు. గిద్యోను అంటాడు కదా, మేమెంతటి వారం ప్రభువా, నా కుటుంబం ఎటువంటి వారిది, అందరికంటే చిన్న క్లాన్ మాది, అందరికంటే చిన్నది, మేము అంత చిన్న ట్రైబ్ లో నుండి వచ్చాము ప్రభు, మేమెంతటి వారం. ఈ రోజు నువ్వు కూడా అదే అంటున్నావేమో, మీరు కూడా అదే అంటున్నారేమో. మేమెంతటి వారిని, మా కుటుంబం ఏంటి, మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు రికమెండేషన్స్ లేదు, మాకు స్టెబిలిటీ లేదు, మాకు ఫినాన్సెస్ లేవు. నో గాడ్ ఇస్ సేయింగ్ యు మైటీ వేలియంట్ వారియర్, పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తుంది.